అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావసన్ కన్నయ్య కిరణ్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను నా డే రొటీన్ని చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మంగళవారం వ్లాగ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే లేచాను. ఎందుకంటే మా వారికి లంచ్ ప్రిపేర్ చేయాలండి. ఆయన 5:30 కల్లా వెళ్తారు డ్యూటీకి. అందువల్ల నేను ముందే లేచేసి ఈ ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను. అంటే ఒకసారి మొత్తం ఊటి తుడుస్తా అండి. ఎందుకంటే మా వారు వెళ్ళే ముందు పూజ చేసుకుంటారనమాట డ్యూటీకి. అందువల్ల నేను మొత్తం క్లీన్ చేసేసి పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నైటు గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. అవన్నీ వేటి ప్లేస్లో అవి పెట్టేస్తున్నాను స్టాండ్లో. అప్పుడు మనకు వంట చేయడానికి వీలుగా ఉంటుంది కదా, సామాన్ తీసుకోవడానికి ఏవైనా సరే. ఇంకా మా వారికి డ్రై ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను. మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తిని అంబలి అయితే తింటారండి. నేను ఇప్పుడు చూపించింది అయితే అంబలి. అది నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఆ వీడియో కావాలంటే అంబలి ఎలా ప్రిపేర్ చేస్తారో కావాలంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను. డైలీ ఏదో ఒక వెజిటేబుల్ జ్యూస్ కానీ, ఇలా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కానీ, గుమ్మడికాయ జ్యూస్ కానీ తీసుకుంటామండి మేము. ఇంకా ఇందులో అయితే నేను ఫ్రూట్ వేయదలుచుకోలేదండి. ఎందుకంటే ఇది నెక్స్ట్ వచ్చేసి నేను రైస్ అయితే పెట్టేశాను. తర్వాత వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నాను. ఇక్కడ క్యాబేజ్ కర్రీ అయితే చేస్తున్నానండి. రైస్ ఉడికిపోయింది. క్యాబేజ్ కర్రీ కూడా నార్మల్గా అందరూ ఎలా చేస్తారో నార్మల్గా అలాగే చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ అయితే పెట్టేసాను అనమాట. అందులోనే కొద్దిగా చపాతీ పిండి అయితే వేసుకుంటున్నాను. బీట్రూట్ చపాతీ అయితే చేశానండి. నెక్స్ట్ వచ్చేసి పెరుగేసి అన్నం అయితే పెడుతున్నాను. ఇది వచ్చేసి లంచ్కి అండి. ఇలా పెరుగుతో అయితే తింటాడు. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వేరే బాక్స్లో రైస్ అయితే పెట్టాను. తర్వాత బాక్స్లో అయితే క్యాబేజ్ కర్రీ అయితే పెట్టేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఈవినింగ్ ఇంకా స్నాక్స్ ఏవో ఒకటి తింటారండి. ఇంకా నైట్ వచ్చేసి చపాతీ, బీట్రూట్ చపాతీ అయితే లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇలా అయితే పెట్టేశాను. ఇంకా మా వారు వెళ్ళేసరికి 5:30 అవుతుందండి. ఇంకా పిల్లలు అయితే లేవలేదు. నేనైతే లోపలికి వచ్చేసి ఇంకా గిన్నెలు మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా మా వారు పూజ చేసేసి వెళ్ళారండి. ఆయన వెళ్ళగానే నేను అయితే ముగ్గు వేసేసుకున్నాను. పిల్లల్ని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను. ఇక్కడ మా కన్నయ్య అయితే ముగ్గు చూసి కామెంట్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు వెళ్ళగానే పూజ అయితే చేసుకుంటున్నానండి. మా వారు వెళ్ళిన తర్వాత ఆయన పూజ చేసిన తర్వాత ఆయన వెళ్ళేసరికి దీపం కొండెక్కుతుందండి. మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి దీపం పెట్టుకొని ప్రసాదం అయితే పెట్టాను. ప్రసాదం పెట్టి పూజ అయితే చేసుకుంటున్నానండి. నాకు ఇలా పూజ చేసుకోవడం వల్ల కొంచెం ప్రశాంతతగా అనిపిస్తుంది. అందువల్ల అయితే ఇలా పూజ అయితే చేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే వాటి నుంచి కలుషం అయితే పెట్టుకుంటున్నాను. ముందు కూడా పెట్టుకున్నానండి, కాకపోతే మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట చిన్నపిల్లలు అయ్యేసరికి. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. చూసారు కదా, ఇలాగైతే ఫ్లవర్ వేసి పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇలా చూస్తున్నారు కదా. నెక్స్ట్ మా పిల్లలకైతే నేను గోబీ రైస్ అయితే చేస్తున్నానండి. వాళ్ళు రైస్ నార్మల్గా కర్రీస్తో అయితే తినరు కాబట్టి ఇలా టేస్టీగా ఉంటుందని చేస్తున్నాను. విజువల్స్ అన్నీ క్లీన్ చేసి పిల్లలకి బాక్స్ కూడా ఇవ్వడానికైతే వెళ్తున్నాను. బాక్స్ ఇచ్చేసి వస్తూ ఉండగా అయితే గోరింటాకు చెట్టు కనిపించిందండి. ఇంకా గోరింటాకు పెట్టుకుందామని కొద్దిగా తెచ్చుకున్నాను అనమాట.
దాన్ని అందులో ఉన్న పుల్లలు మొత్తం తీసేసాను. అందులో కొద్దిగా పెరుగు, చింతపండు, ఇంకా టీ పొడి కూడా వేసాను. ఇలా వల్ల గోరింటాకు బాగా పండుతుందండి. అందుకనైతే ఇలా వేసేసుకున్నాను. ఇంకా మిక్సీ చేసేసుకున్నానండి. చూసారు కదా. ఇంకా రేపు మార్నింగ్కి అయితే అంటే ఇవాళ నానబెట్టిన పప్పుని రేపటికైతే మిక్సీ చేసుకుందాం అనేసి ఇడ్లీకి దోశకైతే పోసాను. ఇదైతే దోశ బ్యాటర్ అండి. అందులో ఇంకా శనగలు, పెసలు వేసేసి బియ్యము, మినపప్పు వేసి అయితే మిక్సీ చేసి ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇడ్లీకి కూడా పోసానండి. ఇంకా ఇడ్లీ కొలత అయితే 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. దానిని ఒక 5 మినిట్స్ ఇలా వాటర్తో నానబెడతానండి. తర్వాత వచ్చేసి ఈ పప్పుని మిక్సీ చేసుకొని నానబెట్టిన రవ్వని అయితే అందులో బాగా మిక్స్ చేస్తాను. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ఇడ్లీలు అయితే వస్తాయండి. చూసారు కదా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. చూసారు కదా, ఇడ్లీ పిండిని ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.